విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్పై కూటమి వైసీపీ నేతల మధ్య క్రెడిట్ పాలిటిక్స్ సాగుతున్నాయి. ఈ ఘనత తమదంటే తమదని చెప్పుకుంటున్నాయి. అసలు ఈ డేటా సెంటర్ సాధించింది ఎవరు? టీడీపీ వైసీపీ నేతల వాదనలేంటి? డేటా సెంటర్ను కాల్ సెంటర్తో పోల్చి హేళన చేసిన ఫ్యాన్ పార్టీ నేతలు ఇప్పుడు యూటర్న్ తీసుకోవడానికి కారణమేంటి? ఈ కేంద్రంతో కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయన్న వైసీపీ నేతలు ఇప్పుడు నాలుకెందుకు మడత పెడుతున్నారు? సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ను తట్టుకోలేకే ఫ్యాన్ పార్టీ నేతలు తమ వాదాన్ని సవరించుకున్నారా? ఏ విషయంలో అయినా వైసీపీ నేతలకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, బుర్ర లేకుండా బుసలు కొడతారన్న విమర్శలున్నాయి. చివరికి తాము చేసింది తప్పని తెలిసిన తర్వాత నాలుక మడత పెట్టడం కామన్. కూటమి ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టును తీసుకొస్తే వెనక ముందు ఆలోచించరు, పూర్వాపరాలను పరిశీలించరు. ముందు గుడ్డిగా వ్యతిరేకించడమే పని. ఆ తర్వాత దీనిపై అన్ని వర్గాలు స్పందించి వైసీపీ నేతల తీరును చీ కొట్టిన తర్వాత యూటర్న్ తీసుకోవడం రివాజ్. విశాఖ గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఇదే జరిగింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుంది ఫ్యాన్ పార్టీ నేతల వ్యవహారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. 2029 నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే ఈ ఒప్పందం కుదరగానే వైసీపీ నేతలు ఎదురుదాడి చేసి డేటా సెంటర్ను కాల్ సెంటర్స్తో పోల్చి హేళన చేశారు. జగన్ కేబినెట్లో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ అయితే ఈ డేటా సెంటర్తో 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని గాలి మాటలు మాట్లాడారన్న విమర్శలు వచ్చాయి. అంతేకాదు ఈ కేంద్రంతో ఉపయోగం లేదని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడాన్ని గుర్తుపెట్టుకోవాలి. ల్యాండ్, పవర్, వాటర్తో పాటు జీఎస్టీలో 1000 కోట్ల సబ్సిడీలు ఇస్తున్నారని, అయితే ఉద్యోగాలు మాత్రం 100ల్లో ఉంటాయని విమర్శించిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. కూటమి నేతలు చెబుతున్నట్లు లక్షల్లో ఉద్యోగాలు రావని, నిజంగా అన్ని ఉద్యోగాలు వస్తాయి, ఆ మాటను గూగుల్తోనే చెప్పించాలని సవాల్ విసరడం రాజకీయ రచ్చకు కారణమైంది. లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని గూగుల్ ప్రతినిధులు చెబితే విశాఖ జిల్లా వాసిగా మంత్రి లోకేష్కు సన్మానం చేస్తానని గుడివాడ అమర్నాథ్ నోటికొచ్చినట్టు వాగేశారు. కానీ వాస్తవాలు తెలుసుకున్న తర్వాత సైలెంట్ అయ్యారు. గుడివాడది నోరా తాటి మట్ట అని కొందరు కామెంట్ చేశారు. వైసీపీ నేతలకు అసూయ, ద్వేషం ఎక్కువ. తాము చేయలేకపోయిన అభివృద్ధిని కూటమి ప్రభుత్వం చేస్తోందని కుళ్ళు బుద్ధితో విషం కక్కుతున్నారు. తమకు రావాల్సిన డేటా సెంటర్ను ఏపీ తన్నుకుపోయిందని ఇతర రాష్ట్రాలు అక్కసు వెళ్ళగక్కడంలో అర్థం ఉంది. కానీ ఫ్యాన్ పార్టీ నేతల వికృత రాజకీయాలకు పాల్పడడం రాష్ట్ర ప్రజలకు నచ్చలేదు. అన్ని రాష్ట్రాల నుంచి ఎంతో పోటీని తట్టుకుని చంద్రబాబు, లోకేష్ డేటా సెంటర్ని విశాఖకు రప్పిస్తూ ఉంటే ఫ్యాన్ పార్టీ నేతలు చేస్తున్న వెకిలి మాటలు, చేష్టలను ప్రజలు తప్పుపడుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఫ్యాన్ పార్టీని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గేమ్ చేంజర్గా గూగుల్ డేటా సెంటర్ మారుతుందని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. వైసీపీ హయాంలో అల్లం వెల్లుల్లి పేస్టులు, అప్పడాలు, బొబ్బట్లు కంపెనీలు, చికెన్, మటన్, రొయ్యలు, ఫిష్, ఆంధ్రా షాపులు తప్ప ఏం తెచ్చారని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. జగన్ ఆలోచనలు అంతకు మించి ఏముంటాయన్న కామెంట్స్ వచ్చాయి. దీంతో వైసీపీ నేతలకు మతిపోతోంది. ఇదేంట్రా బాబు, ఏదో అనుకుని ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇంకేదో జరిగిందని, సూది కోసం సోది గెలితే పాతవి బయటపడినట్టు అయిందని అనుకుంటున్నారు. ప్రతిష్టాత్మకమైన డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఏపీకి, అందులోనూ విశాఖకు వస్తుంటే హర్షించకపోయినా, వ్యతిరేకించకుండా ఉంటే వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో ఇన్ని కామెంట్స్ వచ్చేవి కావు. జరుగుతున్న నష్టం ఏంటో అర్థమైంది. ఇది మరింత దూరం వెళ్తే ప్రమాదమని గ్రహించిన పార్టీ అధ్యక్షుడు జగన్ డేటా సెంటర్ రావడం తమ ఘనతే అని చెప్పుకొచ్చారు. అదానీ గ్రూప్లో ఒప్పందం చేసుకుని 2023 మే 3న డేటా సెంటర్కు శంకుస్థాపన చేసినట్లు చెప్పుకొచ్చారు. నిన్నటి వరకు హేళనగా మాట్లాడిన ఫ్యాన్ పార్టీ నేతలే ఇప్పుడు తమ ఘనత అని చెప్పుకోవడం చూసి ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు. అయితే ఇక్కడే ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదానీ డేటా సెంటర్ ప్రతిపాదన కొత్తది కాదు, ఇది పాత ప్రాజెక్టే. ఇప్పుడు కొత్తగా గూగుల్తో భాగస్వామ్యమైంది. 2019 జనవరిలోనే అదానీ డేటా సెంటర్ కోసం భూమిని కేటాయించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా అగ్రిమెంట్ చేసింది. మరోసారి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ విషయంలో జగన్ వ్యవహారం ఓ తెలుగు సినిమాలో చెల్లికి కావాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ
అన్న పాపులర్ డైలాగ్ గుర్తుకొస్తోందని కూటమి నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన డేటా సెంటర్ విశాఖకు వస్తుంటే ఫ్యాన్ పార్టీ నేతలు స్వాగతించాల్సింది పోయి సన్నాయి నొక్కులు నొక్కడం సరికదని అంటున్నారు. పైగా వచ్చిన డేటా సెంటర్ తమ ఘనతని చెప్పుకోవడం చూస్తే ఎవరికో పుట్టిన బిడ్డను తమ బిడ్డగా చెప్పుకోవడం కేవలం వైసీపీ నేతలకే చెల్లిందన్న విమర్శలు వస్తున్నాయి. వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ విషయంలో వైసీపీ కూటమి నేతల మధ్య జరుగుతున్న క్రెడిట్ పాలిటిక్స్ మున్ముందు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.